తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు చదవబోయే కథ క్షణికావేశం. రచన వి శారద. ఇది సుమతి మాసపత్రికలో ఉగాది పురస్కారానికి ఎంపికైన కథ. ఇక విందామా? అండోయ్, ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కేక్ తీసుకురండి, మర్చిపోకండి. సునీల్ పుట్టినరోజు, వాడికి చెప్పకుండా అన్నీ అరేంజ్ చేద్దాం, సరేనా అంది జానకి కొడుకుని తలుచుకుని మురిసిపోతూ. సర్లే, అయినా ఇప్పుడు కాదు, నేను వచ్చేటప్పుడు ఫోన్ చెయ్యి, అప్పుడు గుర్తుంటుంది, అప్పుడు తెస్తాను అన్నాడు రాజారాం. సునీల్ 21వ పుట్టినరోజు. రాజారాం జానకిలకు లేక పుట్టాడు. ఎన్నో పూజలు, ఎన్నో ట్రీట్మెంట్లు అయిన తర్వాత పెళ్ళైన 10 సంవత్సరాలకి పుట్టాడు. కానీ నెలలు నిండకుండానే పుట్టడంతో సునీల్ని ఇంక్యుబేటర్లో పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. 3 నెలలు వస్తేనే కానీ స్నానం కూడా చేయించలేదు. కంటికి రెప్పలా కాపాడుకొచ్చింది జానకి. పిల్లాడు హుషారుగానే ఉండేవాడు, కానీ అర్భకంగా ఉండేవాడు. ఎక్కడికి ఒక్కడిని పంపించేది కాదు, ఒక స్కూల్కి తప్ప. చిన్నతనం నుంచి జనరల్ నాలెడ్జ్ అంతా నేర్పించింది. ఎన్నో పోటీల్లో బహుమతులు తెచ్చుకున్నాడు. ఈ సంవత్సరం సునీల్కి ప్రత్యేకమైన పుట్టినరోజు. ఎందుకంటే క్యాంపస్ సెలక్షన్స్లో ఎంఎన్సీలో మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చింది. బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఇంకో 6 నెలలే తన దగ్గర ఉండేది. పోస్టింగ్ ఎక్కడ ఇస్తే బాగుండు, తను వాడిని విడిచి ఉండలేదు అనుకుంటూ ఆలోచనలో ఉంది జానకి. పొద్దుట సునీల్కి హారతిచ్చి స్నానం చేయిస్తూ జానకి అదే మాట అంటే రాజారాం వెంటనే అందుకున్నాడు. వాడిని బయట ప్రపంచానికి పరిచయం చేయవా? ఎప్పుడు నీ చుట్టూనే తిప్పుకుంటావు. కొన్ని రోజులు బయట ఉద్యోగం చేయని, తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడులే అన్నాడు. ఆ మాట వింటుంటే ఇప్పుడే బెంగగా ఉంది అంటూ కళ్ళనీళ్ళు పెట్టేసుకుంది జానకి. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఆతృతగా ఉంది జానకి. ఎందుకంటే సునీల్కి ఇష్టమైన 21 రకాల వంటలు, నిత్యం వాడుకునే వస్తువులు 21 రకాలు అన్నీ రెడీ చేసి సిద్ధంగా ఉంచింది. రాజారాముని కూడా పెందరాళ్లే రమ్మంది. సునీల్ సన్నగా ఓ మాదిరి పొడుగుతో అందంగా ఉంటాడు. చదువులో, సాంస్కృతిక కార్యక్రమాలలో ముందుంటాడు. దాంతో అందరికీ సునీల్ అంటే చాలా ఇష్టం. మంచి కంపెనీలో ఎక్కువ ప్యాకేజ్తో జాబ్ రావడం, పుట్టినరోజు కూడా అవడంతో ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేయమన్నారు. తల్లికి ఫోన్ చేసి కొంచెం లేటుగా వస్తానని చెప్పాడు. జానకి సర్లే, పార్టీ అయిన వెంటనే వచ్చేయి అంది. ఈలోపుగా అన్ని టేబుల్ మీద సర్దింది. రాజారాం కూడా ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసి రెడీగా ఉన్నాడు. టిఫిన్ తినకుండా సునీల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో రాజారాం ఫోను రింగ్ అయింది. బయలుదేరుతున్నాను అని చెప్పడానికి కొడుకు ఫోన్ చేసి ఉంటాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. సునీల్ ఫ్రెండ్ అభి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఏడుపు విని కంగారు వచ్చింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు రాజారాం. అంకుల్, సునీల్ హాస్పిటల్లో ఉన్నాడు, మీరు అర్జెంటుగా రండి అంటూ ఫోన్ పెట్టేశాడు. అయ్యో, ఏమైంది సునీల్కి? సాయంత్రం కూడా ఫోన్ చేశాడు కదా, ఇంతలో ఏమైంది? జానకి ఏడుపు ఆపుకోలేకపోతుంది. రాజారాంకి కూడా కంగారుగా ఉంది. అభి చెప్పిన హాస్పిటల్కి బయలుదేరారు. వీళ్ల కోసమే ఎదురు చూస్తున్న అభి ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. కారిడార్లో ఓ 10 మంది వరకు అబ్బాయిలు నిలబడి ఉన్నారు. అందరూ సునీల్ ఫ్రెండ్సే. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్లే. జానకి అందరినీ చూస్తూ అడిగింది, సునీల్ హాస్పిటల్లో ఎందుకున్నాడు, ఏమైంది? ఎవ్వరూ మాట్లాడలేదు, తలదించుకుని ఉన్నారు. ఇంతలో అక్కడే ఉన్న నర్సు, మీ అబ్బాయేనా సునీల్ అంటే? ఆ అబ్బాయి పరిస్థితి సీరియస్గా ఉందండి, కడుపులో అంతర్గత రక్తస్రావం అవుతోంది, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏడుపు ఆపుకోలేకపోయింది జానకి. ఆ ఏడుపు చూసి అందరికీ గుండె ద్రవించిపోయింది. ఏడవకుండా ఆంటీ, సునీల్ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు అంటూ ఫ్రెండ్స్ అందరూ చుట్టుమూగారు. రాజారాంకి కోపం వచ్చింది. అసలేం జరిగిందంటే చెప్పరే? మీ అందరికీ పార్టీ ఇచ్చాడు కదా, అప్పుడు అందరూ వాడి చుట్టూనే ఉన్నారుగా, ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడరు?
బిగ్గరగా అరిచాడు. ఒక్కొక్కడు మాటలు కూడదీసుకుంటూ చెప్పసాగారు. కేక్ కటింగ్ అయిన తర్వాత బర్త్డే బాంబ్స్ అంటూ కొట్టడం, దాంతో సునీల్ కడుపులో దెబ్బలు ఎక్కువగా తగలడంతో పడిపోయాడని, దాంతో హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పారు. షాక్ తిన్నాడు. ఇదేం పద్ధతిరా? వాడు పెట్టినవన్నీ సుష్టిగా తిని మళ్ళీ వాడినే కొట్టడమా? నేనెప్పుడూ వినలేదు అంటూ అరిచాడు రాజారాం. సారీ అంకుల్, ఇలా అవుతుందని అనుకోలేదు అన్నారు. ఇంతలో డాక్టర్ వచ్చి రాజారాం చూసి, సునీల్ పేరెంట్స్ మీరేనా? మీ అబ్బాయికి కడుపులో రక్తస్రావం అవుతోంది, ఆపరేషన్ చేయాలి. మీరు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే నేను ఆపరేషను స్టార్ట్ చేస్తాను అన్నాడు. చకచకా ఏర్పాట్లు జరిగాయి. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ చాలా రక్తం పోయింది. 24 గంటలు గడిస్తేనే కానీ చెప్పలేం అన్నారు డాక్టర్లు. జానకి పరిస్థితి వర్ణనాతీతం. లేక పుట్టిన కొడుకు, వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. తన వంశాంకురం చిన్నప్పటి నుంచి ఎంత బాగా పెంచింది, అరచేతిలో నడిపించిందే. ఇన్ని దెబ్బలు ఎలా తట్టుకున్నాడు? భగవంతుడా, నాకే ఇన్ని కష్టాలు పెట్టావా అంటూ మనసులో రోధిస్తోంది. ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంది. రాత్రి 11 అయింది. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. హాస్పిటల్లో జానకి, రాజారాం ఇద్దరే మిగిలేరారు. ఏమీ తినకపోవడంతో కడుపులో దేవినట్టుగా ఉంది. ఇంతలో అబ్బి వచ్చి ఇడ్లీ, మంచినీళ్ళ బాటిల్స్ తీసుకొచ్చాడు. మీరు ఏమీ తినలేదని నాకు తెలుసు, అందుకే తింటారని తెచ్చాను. కొంచెం తిని సిమితపడండి ప్లీజ్ ఆంటీ అన్నాడు. వద్దన్నా వదలకుండా తినిపించాడు. ఆ రాత్రి ముగ్గురు అక్కడే పడుకున్నారు. మర్నాడు పొద్దుట అభి జానకిని ఇంటి దగ్గర దించాడు. జానకి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని టిఫిను, లంచ్ తీసుకుని బయలుదేరింది. తర్వాత రాజారాం ఇంటికి వచ్చి స్నానం చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని బయలుదేరాడు. ఆఫీస్కి సెలవు పెట్టాడు. విషయం అందరికీ తెలిసి పరామర్శించడానికి హాస్పిటల్కి వచ్చారు. సాయంత్రానికి సునీల్ కళ్ళు తెరిచాడు. రక్తస్రావం కూడా కంట్రోల్ అయింది. తల్లి, తండ్రి రూమ్లోకి వెళ్ళి సునీల్ని చూశారు. పొట్టంతా బ్యాండేజీ, ముక్కుకి ఆక్సిజన్ మాస్కుతో ఉన్నాడు. డాక్టర్లు మాట్లాడించొద్దు అండంతో ఏడుపు బిగపట్టుకుని బయటకు వచ్చేశారు. నెమ్మదిగా కోలుకుంటాడు, మీరు కంగారు పడకండి. పేషెంట్కి రెస్ట్ కావాలి, మేము లిక్విడ్స్ ఇస్తాం, ఇప్పుడే అన్నం పెట్టద్దు, సరేనా అన్నాడు డాక్టరు. జానకి 2 చేతులు ఎత్తి, నాకు కడుపు కోత లేకుండా చేశారు, మీ మేలు మర్చిపోలేం, నా కొడుకును నాకు దక్కించారు అంటూ బోరున ఏడ్చింది. బాధపడకమ్మా, సమయానికి తీసుకొచ్చారు కాబట్టి మేము సేవ్ చేయగలిగాం అన్నాడు డాక్టరు. 2 రోజులకి సునీల్ నెమ్మదిగా మాట్లాడడం మొదలెట్టాడు. అభి రాజారాంకి సపోర్ట్గా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు చూసి వెళ్తున్నారు. రాజారాం క్లోజ్ ఫ్రెండ్ కామేష్ వచ్చి, రాజా, మన పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. భగవంతుడి దయ వల్ల మన సునీల్ బతికి బయటపడ్డాడు, కానీ లేకపోతే ఏమయ్యేది అన్నాడు. అవును, మనం పిల్లల్ని ఎంతో పద్ధతిగా పెంచుతుంటే ఈ వికృతి చేష్టలు ఏమిట్రా? పిల్లాడు దక్కాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ తల్లి కడుపు కోత ఎవరైనా తీర్చగలరా అన్నాడు జానకిని చూస్తూ. సాయంత్రం అభిని అడిగారు, ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? అంకుల్, ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి హోటల్కి వెళ్ళాం, స్నాక్స్ తిన్నాం. సునీల్ కేక్ కట్ చేశాడు, అందరికీ ముక్కలు పెట్టాడు. ఇంతలో కృష్ణ వచ్చాడు. వాడు మా క్లాస్మేటే, కానీ వాడికి సునీల్కి పడదు. ఎరా, నన్ను పిలవకుండానే బర్త్డే చేసుకుంటున్నావా అంటూ కేక్ ముక్క తీసుకున్నాడు. వెంటనే కమాన్ గైస్ అంటూ పొట్టలో గుద్ది బర్త్డే బాంబ్స్ అంటూ మొదలుపెట్టాడు. దాంతో అందరూ గుద్దారు. నేను వారిద్దామన్నా ఎవరు వినలేదు అన్నాడు బాధగా. రాజారాం, కామేష్ లేచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కృష్ణ పేరు చేర్చారు. మర్నాడు ఎస్ఐ, 2 కానిస్టేబుళ్ళు హాస్పిటల్కి వచ్చి సునీల్ నుంచి వివరాలు రాబట్టారు. కానీ ఏం జరిగిందో పూర్తి స్థాయిలో చెప్పలేకపోయాడు. సునీల్ ఫ్రెండ్స్ అందరినీ ఇంట్రాగేషన్ చేయడం మొదలెట్టారు. ఎవరికి వారే తన తప్పు లేదన్నట్టు చెప్పడం మొదలెట్టారు. అభి చెప్పిన విషయాలు గుర్తొచ్చి కృష్ణని స్పెషల్గా ఇంట్రాగేషన్ చేయమన్నాడు రాజారాం పోలీసులతో. కృష్ణ ఊరు వెళ్ళాడని, అప్పటి నుంచి ఊళ్ళో లేడని, 2 రోజుల్లో వస్తాడని పోలీసులు చెప్పారు. అందరికీ కృష్ణ మీద అనుమానంగా ఉంది. సునీల్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. కొంచెం అన్నం మెత్తగా చేసి తినగలుగుతున్నాడు.
సునీల్కి కృష్ణ రావటం, తనతో నవ్వుతూ మాట్లాడడం, సరదాగా తన పొట్టలో గొద్దడం, తర్వాత అందరూ తన చుట్టూ మోగడం అంతవరకు గుర్తుంది. అంతే. తర్వాత ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు. అభి మాత్రం రోజు ఉదయం సాయంత్రం 2 పూటలా వచ్చి సునీల్ని పలకరించి వెళుతున్నాడు. తన కొడుక్కి మంచి స్నేహితుడు దొరికినందుకు జానకి సంతోషించింది. కృష్ణ ఊరు నుంచి రాగానే పోలీసులు కృష్ణని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. ప్రశ్నలు వేస్తున్నారు. అభి చెప్పిన దానికి కృష్ణ చెప్పిన దానికి పొంతం లేదు. నేను సరదాగా కొట్టాను అంతే తప్ప రక్తం కారేటట్టు కొట్టలేదు. ఆ మాటకు వస్తే మా ఫ్రెండ్స్ అందరం సరదాగా కొడతాం. చిన్న దెబ్బలకి ఇంత తీవ్రంగా ఉండదు. ఇది ఎవరో కావాలని చేసింది. మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను కొట్టేవాడిని అయితే నేనే హాస్పిటల్కి ఎందుకు తీసుకొస్తాను అన్నాడు కృష్ణ. ఎందుకంటే నీకు సునీల్కి పడదు కాబట్టి నువ్వు కొట్టచ్చు. హాస్పిటల్కి తీసుకురావడం అంటావా? సునీల్ పరిస్థితి చూసి భయపడి ఎక్కడ నీ మీదకు వస్తుందోనని తీసుకురావచ్చు అన్నాడు ఎస్ఐ. పడకపోవడం అనేది లేదు సార్. తన గ్రూప్ వేరు, నా గ్రూప్ వేరు. అంతే తప్ప ఒక మనిషిని దారుణంగా కొట్టే మనస్తత్వం నాకు లేదు సార్ అన్నాడు కృష్ణ. పోలీసులు కృష్ణని పంపించి హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ నుంచి అడిగి ఆ రోజు సీసీ ఫుటేజ్ చూశారు. కృష్ణ చేతుల మీద వేసుకుని తన కారులోంచి సునీల్ని దింపడం, హాస్పిటల్లో రిసెప్షనిస్ట్తో మాట్లాడడం కనిపించింది. అయితే కృష్ణ ఎందుకు ఊరు వెళ్ళిపోయాడు అనుకున్నారు. రాజారాం పోలీస్ కంప్లైంట్ ఇస్తాడని తెలియక వెళ్ళిపోయి నెమ్మదించిన తర్వాత వద్దామనుకుని ఉంటాడు అనుకున్నారు పోలీసులు. కృష్ణకి తెలియకుండా కృష్ణ వివరాలు తెలుసుకుని వాళ్ళ ఊరు వెళ్ళారు. వాళ్ళ నాన్నకి ఆ రాత్రి హార్ట్అటాక్ వచ్చిందని తెలిసి కృష్ణ అప్పటికప్పుడు బయలుదేరి వాళ్ళ ఊరు వచ్చినట్టుగా కృష్ణ పేరెంట్స్ చెప్పారు. దాంతో మళ్ళీ కేసు మొదటికి వచ్చింది. రాజారాం చాలా పట్టుదలగా ఉన్నాడు. తన కొడుకు ఇంటికి వచ్చేటప్పటికి దోషి ఎవరో తెలియాలి. కామేష్తో చెప్పి పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నాడు. సునీల్ పార్టీ చేసుకున్న హోటల్కి మళ్ళీ వెళ్ళారు పోలీసులు. అక్కడ సర్వర్లను ప్రశ్నించారు. ఎవరూ కూడా పూర్తి స్థాయిలో చెప్పలేకపోయారు. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. ఇంతలో ఒక సర్వర్ వచ్చి ఆ రోజు ఒక స్టూడెంట్ తనని ఈ ప్రోగ్రాం అంతా వీడియో తీయమన్నాడని, తను వీడియో తీశానని, కానీ ఆ హడావుల్లో ఆ స్టూడెంట్ ఫోన్ మర్చిపోయాడని పోలీసుకు చెప్పి ఫోన్ ఇచ్చాడు. మొదటిసారిగా పోలీసులు ఎంక్వైరీకి హోటల్కి వచ్చినప్పుడు తను రాలేదని, అప్పటి నుంచి ఆ స్టూడెంట్ వస్తాడేమోనని ఎదురు చూస్తున్నట్లుగా ఆ సర్వర్ చెప్పాడు. పోలీసులు ఫోన్ తీసుకుని దానికి లాక్ ఉండడంతో నిపుణుల చేత లాక్ తీయించి దానిలో ఉన్న వీడియో చూసి షాక్ తిన్నారు. కృష్ణ ముందుగా కొట్టిన మాట నిజమే, కానీ తను నవ్వుతూ కొడుతుంటే సునీల్ కూడా నవ్వుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా అందరూ చుట్టుముట్టి కొడుతున్నారు. అంతా సరదాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో దూరం నుంచి ఒక వ్యక్తి వచ్చి కళ్ళల్లో కసితో పిడిగుద్దులు గుద్దాడు. దాంతో సునీల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వ్యక్తి సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ముద్దాయి ఎవరో తెలిసింది. పోలీసులు హాస్పిటల్కి వచ్చారు. అక్కడే అభి కూర్చుని జానకితో మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్ అంటే ఆ మాత్రం సహాయం చేయమా? ఇందులో నేను చేసింది ఏముందా ఆంటీ అంటున్నాడు అభి. అవును, నువ్వు కొంచెం చేయలేదు, మొత్తం అంతా నువ్వే చేసావు. ఎందుకు సునీల్ని కొట్టావు చెప్పు అంటూ గద్దించారు పోలీసులు. తెల్లబోయి చూశారు జానకి, రాజారాం. మీరు పడబడుతున్నారు. అతను మా బాబుకి క్లోజ్ ఫ్రెండ్. అతను ఎందుకు ఇలా చేస్తాడు అన్నాడు రాజారాం. పోలీసులు వీడియో చూపించేటప్పటికీ ఎవరూ మాట్లాడలేకపోయారు. జానకి కంపిస్తున్న స్వరంతో, అభి, నిన్ను నా కొడుకులాగే అనుకున్నానే, ఇంత ద్రోహం చేస్తావా? పైగా అమాయకుడైన కృష్ణ మీద ఈ నేరం మోపుతావా? నీకెందుకు ఇంత కోపం? సునీల్ నీకు ఎంతో హెల్ప్ చేశాడు కదా అంది జానకి. తప్పు చేసిన వాడిలాగా తల దించుకున్నాడు. ఇంకా అబద్ధం చెప్తే లాభం లేదని నిజం ఒప్పుకున్నాడు. క్యాంపస్లో మంచి జాబ్ రావడం, తనకంటే ఎక్కువ ప్యాకేజ్ రావడంతో తట్టుకోలేక ఆ పని చేశాను. క్షణికావేశంలో చేసిన తప్పు, నన్ను క్షమించండి ఆంటీ అంటూ చేతుల్లో మొహం పెట్టుకుని రోదించసాగాడు. కానీ పోలీసులు ఊరుకోలేదు. నువ్వు కేసును తప్పుదావ పట్టించాలని అమాయకుడైన కృష్ణని నేరస్తులా చిత్రీకరించావు. అందుకే నిన్ను అరెస్టు చేస్తున్నాం అన్నారు పోలీసులు. జీపులో అభిని తీసుకుని వెళ్ళిపోయారు.
తర్వాత జానకి రాజారాం సునీల్ దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పడంతో సునీల్ ఆశ్చర్యపోయాడు. తన స్నేహితుడికి కోర్టు విధించబోయే శిక్ష ఊహించుకుని తల్లడిల్లిపోయాడు. డాడీ, మీరు కేసు విత్డ్రా చేసుకోండి. వాడు ఆవేశంలో చేశాడు, కానీ తను నాకు మంచి ఫ్రెండ్, వదిలేయండి ప్లీజ్ అని ప్రాధేయపడ్డాడు. రాజారాం కేసు విత్డ్రా చేసుకున్నాడు. పోలీసులు కాలేజీకి వెళ్ళి ఈ సంఘటన గురించి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. డాక్టర్ల సలహా మేరకు 1 నెల రెస్ట్ తీసుకుని కాలేజీకి వెళ్ళాడు సునీల్. అందరూ సాదరంగా ఆహ్వానించారు, ఒక అభి తప్ప. తను క్షమాపణ అడుగుదామన్నా తను సునీల్కి చేసిన ద్రోహానికి మొహం చూపించుకోలేక ఒక మంచి మిత్రుని కోల్పోయాడు అభి. అపరాధ భావంతో ఒక మనిషి బతికి ఉన్నంతకాలం బతకడం కంటే ఇంకా పెద్ద శిక్ష ఏదైనా ఉంటుందా? కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.